అలా ఉచిత వైద్యం, ఉచిత విద్య ఈ రెండు పెడుతూ డిఎస్ఏ 30,000 నుంచి 40,000 అండ్ పీసీ 20,000 స్టేట్కి కానిస్టేబుల్స్, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో కొలువులు, ఇట్లాగ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కొలువులు తీసుకుంటూ మన యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడమే ఈ యొక్క ప్రజా పార్టీ సిద్ధాంతం. సో బడుగు బలహీన వర్గాలంతా పని పాపమాలతో చేయరు. ఎందుకు చేయరు అనే దానికి ఉంటారు. వాళ్ళు పైకే అందరిని ఇలాగని చెప్తారు, కానీ చేయరు. లైవ్లో మనకి యొక్క ప్రజా పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ. నేను బీసీ నేతని, గౌడ సామాజిక వర్గాన్ని చెందిన ఒక గౌడ కుటుంబస్తు నుంచి వచ్చిన వ్యక్తిని. ఈ ప్రజా పార్టీ నేను ఇట్లా ఆన్లైన్లో స్థాపించడానికి కారణం ఏంటి అంటే, ఇవన్నీ మనం ఉచితాలు అనే నథింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ ఉచిత వైద్యం, ఉచిత చదువు, తెలుగు. సో మీరందరూ అనుకోవచ్చు, వీడికి ఎవరు వేస్తారా ఓట్లు బాబు, పూటకొకటి పుట్టుకొస్తున్నాడు అన్న. ఒక్కటే, పరిపాలించేదానికి ఒక మనిషి ఉండాలి, అమలు చేసేదానికి. ఉచిత బస్సు ఉండదు ఈ ప్రజా పార్టీలో, ఉచిత గ్యాస్ ఉండదు, కానీ 3 ఇస్తానన్నా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుకి భరోసా లాంటిది. రెండోది, ప్రజాపక్షాల ఈ పేదల పక్షాన మాట్లాడతాం. నాకెవరన్నా యూట్యూబ్లో చూసి ఎవరన్నా మెసేజ్ చేస్తే దాని గురించి ఏమన్నా మాట్లాడతాం. అంతకన్నా మనిషివి మనం ఏం చేయగలిగాము. కానీ ఇంకా నేను ఈ సింబల్ కూడా పెట్టుకోలేదు. ఈ సింబల్ కూడా నేను ప్రొఫైల్ చేసుకుంటాను, కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం మాట్లాడేంత టైం లేదు కాబట్టి అందరికీ అండగా మాట్లాడతా. ప్రతి ఒక్కరి తరపున కేవలం నాకు మెసేజ్ చేస్తే యూట్యూబ్లో ఉంది నాది ప్రజా పార్టీ అని, వాళ్ళ తరపున స్పందిస్తూ మాట్లాడతా. జై ప్రజా పార్టీ. నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడతా.